హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా వెల్లుల్లి కారం మనకి కర్రీ లేనప్పుడు ఈ వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా కూడా కనిపించేస్తుంది ఈ రెసిపీ అనేది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనకి వేడివేడి రైస్లో ఈ వెల్లుల్లి కారం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వెల్లుల్లి కారం చాలా సింపుల్. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. నేను 2 లేక 3 రెబ్బల వరకు కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలాగా ఒలుచుకొని వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇది వెల్లుల్లి కారం కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మనం దీన్నంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నాకైతే ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఈ వెల్లుల్లి కూడా కొంచెం కోర్స్గా ఇలాగా మిక్సీ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి ఏది కర్రీస్ లేను అన్నప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీన్నైతే ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా సర్వ్ చేసేసుకొని మీరు వేడి రైస్లో ఈ వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ వ్లాగ్స్కి. ఫైనల్గా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది.